క్లాప్స్. ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందండి మీ అందరినీ, మన ఫ్యామిలీని కలవడం చాలా ఆనందంగా ఉంది. సో రోజు జరుగుతున్నాయి క్లాసెస్ ఇక్కడ జరుగుతున్నాయా? ధ్యానం క్లాసెస్, ధ్యాన ప్రచారం చెప్పండి. సార్ అంటే యోగం పెద్ద భగవద్గీత అది, ఏం చెప్పమంటారు? గారికి గట్టిగా తపస్సు. ఈ ఆత్మకూరు పట్టణంలో మనకు రెండుగా కన్నుగా తోడుగా నీడగా ఉన్నటువంటి ఒక గొప్ప మహానుభావులు ఈ ఆత్మకూరు పిరమిడ్ ముఖ్యమంత్రి నారాయణ రెడ్డి గారు వెళ్ళినప్పుడు స్థలం ఇచ్చిన మొట్టమొదటి కథ. ఈ స్థలం రావడానికి పిరమిడ్ నిర్మాణానికి మొట్టమొదటి రూపశిల్పి. ఈ రోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఏదైతే రంగనామాశ్రయంకి, లైబ్రరీకి, మరి హాల్కు స్థలం కావాలో వాటన్నింటినీ దగ్గరుండి ఒక పిరమిడ్ మాస్టర్ కంటే ఎక్కువగా తలుపు చేస్తాండపై వేసుకొని ఆ స్థలం రావడానికి మంత్రి గారితో చర్చించి, గ్రామస్తులతో చర్చించి, గ్రామస్తులందరినీ ఏకాభిప్రాయానికి తెచ్చినటువంటి ఆ స్థలం మాకు రావడానికి మూలబీజం మన శ్రీధర్ గారు. అదే కాకుండా మొదటి దానము ఆ శక్తి రావాలంటే ఒక దాత నుంచే రావాలి. శ్రీధర్ గారి నుంచి తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు, కానీ ఆ దాతృత్వ హృదయము అలాంటి వాటి నుంచి ఆ ₹1,00,000 వారి దాత నుంచి ఆ స్థలానికి రావడం, అక్కడి నుంచే కార్యక్రమం ప్రారంభమైంది. అలాంటి గొప్ప మహానుభావులు, ఒక పాజిటివ్ దృక్పథం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అన్నా, బ్రహ్మశ్రీ పత్రిజీ అన్నా, ధ్యానం అన్నా, శాతవారం అన్నా, పిరమిడ్లు అన్నా ఒక మన సొసైటీలో లేకుండా రాజకీయ రంగంలో ఉంటూ, తన విద్యారంగంలో ఉంటూ ఒక పాజిటివ్ దృక్పథం కలిగిన ఒక గొప్ప మహానుభావుడు కనుక వారు శాకాహారిగా మారిన సందర్భంగా ఈ శాకాహార నరసింహులు గారు, అదేవిధంగా అధ్యక్షులు రవికుమార్ సార్ ఇద్దరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఎక్కడున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన ఉదారత్వానికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. మన హృదయం ఉదారంగా ఉండాలి, ఉదారత్వంగా ఉండాలి, ఇచ్చే హృదయం ఉండాలి. తీసుకునే హృదయం ఉన్నప్పుడు ఇచ్చే హృదయం కూడా ఉండాలి. అది ఆయనకి చాలా పెద్ద ఖజానా అది. సో మీ హృదయానికి నిజంగా ధన్యవాదాలు సార్. సో ఇలాంటి గొప్ప మహానుభావులు మన దగ్గర ఉంటే ఇంకా మనకేమీ ఆపేది లేదు పిరమిడ్ సొసైటీ. ఓకే, మీ అందరికీ చెప్పాలనుకున్నాను కదా. ఫస్ట్ది ఏంటంటే మనకు తెలియాల్సింది ఏంటంటే కామన్ సెన్స్. ఏంటిది అది? అది తెలుగులో ఏమంటారు? ఇంగిత జ్ఞానం ఉండాలా వద్దా? ఉండాలి. సో మనందరం ఇక్కడ ఎందుకు చేరాం? ర్యాలీ కోసము, ధ్యానానికి, సజ్జన సాంగత్యం కోసం, అవునా కదా? ఓకే, ఇప్పుడు మనందరి దృష్టి ఎక్కడ ఉండాలి? ఎవరు మాట్లాడితే నా మీద కాదు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఉండాలి, అంతే కదా? సార్ ఎక్కడికి వెళ్ళి నించున్నారు, మన చూపులు ఎక్కడికి వెళ్ళాయి? ఎందుకు వెళ్ళాయి? ఏం అవసరమా? ఆయన ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అవసరమా? మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, అది కదా ముఖ్యం కాదా? అవసరం లేదా? సార్ మళ్ళీ అటు వెళ్ళండి సార్, ఒకసారి చూద్దాం వాళ్ళ చూపు మీరు వెళ్తుంది లేదా. అదే జీవిత లక్ష్యం అంటే కూడా. ఓకే, మన జీవిత లక్ష్యము ధ్యానం ద్వారా మనకు తెలుస్తుంది, అవునా కదా? ధ్యానం ద్వారా మన జీవిత లక్ష్యం మనకు తెలుస్తున్నప్పుడు డీవియేషన్స్ ఉంటాయి.
అటు మళ్ళుతుంది ఇటు మళ్ళుతుంది. అలా మళ్ళకుండా మన జీవిత లక్ష్యం వైపు ఉండాలంటే చిన్న చిన్నవి కూడా చాలా ముఖ్యం అండి. అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? ఇప్పుడు సార్ మళ్ళీ ఎక్కడ వెళ్ళి నుంచుంటారు, వెళ్ళి మళ్ళీ తిరుగుతాం అనమాట. అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. ఇక్కడ సార్ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నా, మేడం మాట్లాడుతుంది, ఆ సార్ మాట్లాడుతున్నారు, మనం వినం. ఎందుకంటే దృష్టి ఏమైంది? మనం ధ్యానం చేస్తున్న కొద్దీ యాంత్రికంగా తయారవ్వాలా, ఎరుకతో తయారవ్వాలా? మరి చూపుల యాంత్రికంగా అటు ఎందుకు వెళ్ళిపోతున్నాయి? మనకు లేదా ఎరుక? ఫోకస్ లేదా? ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, అట్లా తిరగకూడదని ఉండాలా ఉందా? కన్ఫ్యూజన్లో ఉన్నారా ఏం మాట్లాడుతున్నానని? సో మన జీవిత లక్ష్యం కూడా అంతేనండి. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన జీవిత లక్ష్యం, మనం అసలు ఎందుకు పుట్టామో తెలిసినప్పుడు అటు ఇటు వెళ్ళకుండా ఒకటే దారిలో ఉండాలి. దానికి చిన్న 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 వాటి కూడా నిదర్శనము. చిన్న చిన్న వాటితో స్టార్ట్ అయ్యి పెద్ద పెద్దగా అవుతుంది, బొట్టు బొట్టుతోటి సముద్రం అవుతుంది. సో చిన్న చిన్న జీవిత లక్ష్యాలే పెద్ద పెద్ద జీవిత లక్ష్యం అవుతుంది. ఓకే, అదేంటి? ఇంగిత జ్ఞానం. ఇక్కడ అందరం వచ్చాం కదా, ధ్యానం చేయడానికి వచ్చాం కదా. మొబైల్స్లో సైలెంట్లో పెట్టాలని తెలుసా తెలియదా మీకు? మరి ఎందుకు మోగుతున్నాయి ఫోన్స్? అర్థమవుతుందా నేను చెప్పేది? దాన్ని యాంత్రికంగా జీవించడం అంటారా, ఎరుకతో జీవించడం అంటారా? మరి యాంత్రికత నుంచి ఎరుకతో జీవించడానికి ఏం చేయాలి? మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తూ ఎరుకతో జీవించగలుగుతున్నామా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ అంటే మొబైల్స్ అన్నీ సైలెంట్లో ఉండాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి. అర్థమవుతుందా? మన జీవితం మారాలా వద్దా? మన ఆలోచన ధోరణి మారాలా వద్దా? మన వాక్కు మారాలా వద్దా? మరి మారుతున్నాయా లేదా? యాంత్రికంగా జవాబు ఇవ్వకండి, ఆలోచించి జవాబు ఇవ్వండి. అర్థమవుతుందా? సో జీవిత లక్ష్యం మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ చిన్న చిన్న దాని మీద మనము ఆ శ్రద్ధ కానీ, ఆ డెడికేషన్ కానీ, ఆ ఎరుక కానీ ఉంటే పెద్ద పెద్దవి మనకి ఇప్పుడు చిన్న 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 ప్రాబ్లమ్స్. ఫస్ట్ క్లాస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి? ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి? 1 + 1 = 2. అది ఆ లెవెల్ ప్రాబ్లం. సెకండ్ క్లాస్కి వెళ్తే కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్, థర్డ్ క్లాస్కి వెళ్తే పెద్ద ప్రాబ్లమ్స్. సో లెవెల్ వెళ్తున్న కొద్దీ ఛాలెంజెస్ ఎక్కువైతాయి, సవాళ్ళు ఎక్కువైతాయి. అవునా కదా? అలాగే మనం మెట్టు పెరుగుతుంటే అది వెళ్తూ ఉంటుంది. మనం 5 ఏళ్ల ముందర ధ్యానాల్లో ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి మీకు మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. మీ ఆలోచన మారిందా లేదా? మీ వాక్శక్తి మారిందా లేదా? మీ భావన క్షేత్రం మారిందా లేదా? మీ ఎరుకలో చేంజెస్ వచ్చాయా లేదా? యాంత్రికంగా జీవిస్తున్నామా, ఎరుకతో జీవిస్తున్నామా? తెలుసుకోవాలా వద్దా? నిన్నటికి వాళ్ళకి తేడా వద్దా? ధ్యానం చేస్తుంటే తేడా రావాలా వద్దా? చెప్పండి. మా తేడా వస్తుందా రావట్లేదా? యాంత్రికంగా చెప్తున్నారా, ఎరుకతో చెప్తున్నారా? అబ్బాబ్బాబ్బా. సో అదొకటి. మనము ఎలా అయితే ధ్యానంలో మనసుని శూన్యం చేసుకుంటామో, ధ్యానం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎరుకతో ఉండాలి. అది మైండ్ తోటి ఉండాలి. అది మైండ్ ఫుల్నెస్, ఇది మైండ్ ఎంప్టీనెస్, అంతే. సో ఎస్, ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఇప్పుడు ఆయన వెళ్తున్నారు, చూపు మళ్ళీందా? మళ్ళీ చూడండి ఎంత మార్పు వచ్చిందో మనకి. మన క్లాప్స్ ఇచ్చుకుందాం. ఎంత ఫాస్ట్ లెర్నర్స్ అండి మీరు, అసలు ఇంత ఫాస్ట్గా ఏం చేసుకుంటారని. వెరీ గుడ్. సో ఇవాళందరం మనము చక్కగా ఎరుకతోటి ఉండడానికి, జీవించడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఉందాం. ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ ఉన్నాము, ఎలా ఉంటున్నాము, ఎరుకతోటి ఉండాలి. ఆ ఎరుక అనేది ధ్యానం నేర్పిస్తుంది. నేర్పించిన దాన్ని నేర్చుకుందాం. అందరూ నేర్పించే వాళ్ళే, కానీ నేర్చుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. నేర్చుకున్నది జీవితంలో పాటిస్తేనే అది మనకి ప్రజ్ఞ అనేగా వస్తుంది. జ్ఞానం ప్లస్ అనుభవం = ప్రజ్ఞ. 1 + 1 = 2 ఎలాగో జ్ఞానం ప్లస్ అనుభవం = ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే విజ్డమ్, ఇంగ్లీష్లో విజ్డమ్ అంటారు. సో శాకాహారాలు ఎన్నిసార్లు చేస్తారండి? నెలకు ఒకసారా, 15 రోజులకు ఒకసారా? అయ్య బాబోయ్, వెరీ గుడ్. ఓకే. సో
మనందరికీ తెలిసిందే కదా, వచ్చే డిసెంబరు ఏం జరుగుతుందండి? ధ్యానమహాయాగం. వస్తున్నారు అందరూ? అరే బా, మీరు రావడమే కాదు, మీతోటి ఇంకో 100 మందిని తీసుకురండి. ఒక్కొక్కళ్ళు తీసుకొస్తారా? ప్రయత్నించండి. ఓకే, ప్రయత్నించండి. అది సంగతి. అదిగో మధ్యలో మ్యూజిక్స్ వస్తుంటాయి మనకి. సో ఇదే మనకి పత్రిజీ నేర్పించండి. నాకైతే నేర్పించింది అదే ఆయన. ఎలా మనం ఎరుకతోటి ఉండాలి, ఎలా మనం అడుగడుగున చేతులు లేపినా అర్థం ఉండాలి, తల ఊపినా అర్థం ఉండాలి, ఒక చూపు చూసినా అర్థం ఉండాలి. ప్రయత్నం చేద్దాం. పర్ఫెక్షన్ ఏం రాదు, ప్రయత్నం చేద్దాం. ఎవరు పర్ఫెక్ట్ కాదు. అవునా కదమ్మా? ఏమి బాగా నవ్వుతున్నావు అమ్మాయి. సో పత్రిజీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలండి? ఎంతమందిని కలిసారు పత్రిజీని భౌతికంగా? ఓహో, ఇక్కడ చాలామంది కలిసారు వెనకాలంతా. వెరీ గుడ్ సార్. మీరు కలిసారా సార్? ఓకే. ఆయన ప్రతి క్షణం పనిచేసేవారు, 24 గంటలు పనిచేసేవారు ఆయన. ఆయన తుది శ్వాస వరకు ధ్యానం 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 ధ్యానం, అంతకంటే ఇంకేం లేదు. 40 సంవత్సరాలు ఆయన నిర్విరామంగా కృషి. దేనికి? ధ్యాన ప్రచారం కోసం, ధ్యాన జగత్తు కోసం, శాకాహార జగత్తు కోసం, పిరమిడ్ జగత్తు కోసం ఆయన ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉన్నారు. ఏ క్షణం కూడా వృధా చేయకుండా చేస్తూనే ఉన్నారు. మనము ఎంత వీలైతే అంత సమయాన్ని వృధా చేయకుండా మనం జీవించగలిగేలా ఉండాలి. ప్రతిదానికి ఒక అర్థం ఉండాలి, ఒక తాత్పర్యం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. అది పత్రిజీ నుంచి మనం నేర్చుకోవాలి. సమయం వృధా చేయకూడదు, ఎనర్జీని వృధా చేయకూడదు. ధ్యానం చేస్తాం, ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మనం 1 గంట ధ్యానం చేస్తాం అనుకోండి, 1 కిలో ఎనర్జీని సంపాదించుకున్నాం అనుకోండి. ఆ కిలో ఎనర్జీని ఎలా మనం సద్వినియోగపరచుకుంటాం? మంచి పనులకి, లేదా అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలు, అనవసరమైన చేతలతో పెడదామా? అమ్మల కలగబులు ఆడతారా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళిట్ట వాళ్ళిట్ట, చుట్టాలిట్ట, ఏ మాట్లాడరా? అనవసరమైన ఆలోచనలు చేస్తారా సార్? మగవాళ్ళని అడుగుతా, అనవసరమైన ఆలోచనలు. ఓవర్ థింకర్స్ కదా అందరూ, చాలామంది మగవాళ్ళు. సో ఇలాంటి వాటి మీద వృధా చేయకుండా సరైన దానిలో, సరైన ఆలోచనలు, సరైన మాటల్లో పెడితే మన ఎనర్జీని వృధా చేయకుండా సద్వినియోగపరచుకునే వాళ్ళం అవుతాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేవా? ఓకే. సో నిజంగా మీతోటి వాళ్ళ కలిసి నడుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతైనా ఫ్యామిలీయే కదండి. అందరం కలిసి నడుద్దాం. సో సార్ కూడా మనతోటి జాయిన్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ సార్. సార్ సందేశాన్ని మళ్ళీ తీసుకుందాం. ఆయన ఫస్ట్ నన్ను మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడాను, లేకపోతే ఫస్ట్ ఆయనతోనే చెప్పిస్తాను. ఆత్మ సాయి పిరమిడ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మకూరు పట్టణంలో శాకాహారి ర్యాలీ సందర్భంగా ఈరోజు మన ఆత్మకూరు పట్టణానికి పత్రిజీ గారి కూతురు ఇక్కడికి రావడం మనంతా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అంత మహానుభావుడి కూతురు వాళ్ళ తండ్రి ఆశయాలను నిరంతరము శ్రమిస్తూ వారి ఆశయాలను వారు దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం తీసుకుపోయినందుకు వారికి మా ఆత్మకూరు పిరమిడ్ ధ్యాన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. మనిషి పుట్టడం, మానవ జన్మ అనేది చాలా అదృష్టమైన జన్మ. ఎందుకంటే ఇంత అదృష్టమైన మానవ జన్మ భగవంతుడు కొందరికే ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే మరణిస్తారో వారు ధన్యులుగా నేను భావించవచ్చు. అందులో పత్రిజీ గారు ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళి
ధ్యానం వలన అందరికీ ఆయురారోగ్యాలు, మనశ్శాంతి, మంచి చేయడానికి ఇది కృషి పడుతుంది. జీవహింస చేయడానికి, అహింస చేయకుండా ఉండడానికి 40 సంవత్సరాలు నిరంతరము శ్రమిస్తూ ఇంత దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం ఇంతమంది ధ్యానాలను తయారు చేసిన ఆ మహానుభావునికి ప్రతి ఒక్కరం కూడా మనం ధన్యవాదాలు చేసుకోవాలి. అదేవిధంగా ఆత్మకూరు పట్టణంలో కూడా ఒక పిరమిడ్ నిర్వహించాలని కొంతమంది ధ్యానులు, ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు, కొంతమంది ధ్యానులు అప్పుడు మాతోనికి రావడం జరిగింది. ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా నేను ముందుంటా అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మకూరు పట్టణంలో పిరమిడ్ లేదంటే మనకు, మన ఆత్మకూరు పట్టణానికి అవమానం అని చెప్పి కూడా భావించి ఎట్టి పరిస్థితుల్లో ఆత్మకూరులో పిరమిడ్ నిర్మించాలనే ఉద్దేశంతో అప్పుడు నేను కష్టపడి మా అన్నను సర్పంచ్ చేయడము, అందరినీ ఒక 6 మంది వార్డు మెంబర్ చేయడము, ఆ చేసినప్పుడు నా మీద గౌరవంతోన అందరూ వార్డు మెంబర్లు, సర్పంచ్ గారు ఏకీభవించి తీర్మానం చేసి మనకు ఆ స్థలం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ ఊళ్ళో ఒక ఆషమాయిషి కాదు అంత స్థలం దొరకడం మనకు. ఆ స్థలము తీసుకున్న పక్షంలో దాన్ని మంచిగా ఒక ప్లానింగ్ గీయడం, ఆ ప్లానింగ్ గీన మరుక్షణం నుంచే మొదటగా నేనే దానికి చందా రాసి మొదటగా అందరి దగ్గరికి వెళ్ళి తర్వాత అందరు ధ్యానులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈరోజు మనము ఆ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించుకున్నాం. ఇది ఒక ఆత్మకూరు పట్టణానికి ఒక మంచి అది. అందులో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు పిరమిడ్ నిర్మిస్తున్నారు. నాకు ఇప్పుడే రాజుగారు చెప్పడం జరిగింది, ఆత్మకూరు పట్టణంలో 3 వాళ్ళ ఇంటి దగ్గర మీద పిరమిడ్ నిర్మించుకున్నందుకు వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సమయానికి రాకపోయినా అక్కడనే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం వలన ఎన్నో మంచి అలవాట్లు, అవి చెప్పరాని అంత మంచి అలవాట్లు మనలో నిలబడతాయి. కాబట్టి నేను కూడా మా నాన్న మొగిలి వెంకటరామన్ గౌడ్, లక్ష్మీదేవమ్మ గారి 4వ కుమారుడిని. మా నాన్న ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మా 5 మంది అన్నదమ్ములను, ఒక చెల్లెలను చదివిస్తూ మాకు ఒక మంచి బుద్ధులు నేర్పించి ఈరోజు అన్ని సమాజానికి ఉపయోగపడేటలా మా నాన్న మాకు అవకాశం కల్పించినందుకు మా నాన్న అమ్మకు కూడా నేను ప్రత్యేకంగా ప్రతిరోజు స్మరించుకుంటాను. ముఖ్యంగా ఆత్మకూరు పట్టణంలో నేను ఇక్కడ ప్రాథమిక విద్య, జూనియర్ కాలేజ్ విద్య చదువుకొని అయిన తర్వాత మా నాన్న అడిగిండు, నాన్న 5 చదువులంటే నీకు రెక్కలు వచ్చినారా, ఎక్కడైనా వెళ్ళిపో, నీకు సంబంధం లేదన్నాడు. ఇక్కడ ప్రాథమిక విద్య చేసుకొని ఇక్కడే జూనియర్ కాలేజ్ కంప్లీట్ చేసుకొని అప్పటి వరకు మాకేం తెలియదు. అయినా ఒక మంచి ఆలోచనతోన, మంచి ప్రేమతోన రెక్కలు వచ్చిన వెళ్ళినప్పుడు హైదరాబాద్కి వెళ్ళి స్వతహాగా హైదరాబాద్కి వెళ్ళి కష్టాలు సుఖాలు పడుతూ ఒక గ్రాడ్యుయేట్లో పూర్తి చేసుకొని పీజీ కంప్లీట్ చేసుకొని ఎంతో కష్టపడి అరే మన ఆత్మకూరు పట్టణంలో కూడా ఒక మంచి విద్యను ఇవ్వాలని ఆలోచనతోన. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాదులో ఇంగ్లీష్ మీడియం విద్య లేకపోవడం వలన మన పిల్లలు చాలా వెనుకబడి ఉన్నత స్థాయిలో ఉద్యోగాల్లో లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో ఏమీ లేని సమయంలో ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం, ఏదైనా కానీ నమ్మకంతో, కాన్ఫిడెన్స్తో, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్. ఈ 2 మనకు దగ్గరుంటే ఏదైనా సాధించి ఒక గోల్ పెట్టుకొని మనం సాధించుకుంటే ఈరోజు మనము ఒక్క వ్యక్తిని 2500 మందికి క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య ఇస్తూ 350 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ నేను బతుకుతూ 350 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ 2500 గ్రామీణ ప్రాంతాలు ఇక్కడ పిల్లలందరికీ కూడా ఉన్నత విద్య ఇస్తున్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చేయాలి, పుట్టినప్పుడు ఏదో ఒక మంచి పని చేయాలి. అంత ఆషామాయిషి కాదు. బ్రహ్మ పత్రిజీ గారు 40 సంవత్సరాలు అహర్నిశలు శ్రమించి ఇంతమంది ధ్యానంలో ఇంత మంచి కార్యక్రమం చేసినట్టే ఆషామాయిషి కాదు. గత 37 సంవత్సరాల నుంచి చిన్న మొక్కను నాటి ఈరోజు మన ఆత్మకూరు పట్టణానికి ఉమ్మడి జిల్లాల్లోనే ఒక
మంచి విద్యా సంస్థగా ఏర్పరచుకునే నేనేమంటున్నా అంటే మీరు అందరూ కూడా ఏదో ఒక పొద్దున లేచి చేసినప్పుడు ఒక మంచి కార్యక్రమం చేయాలి. మనం బతుకుతూ 10 మందికి ఉపయోగపడే విధంగా 10 మందికి సేవా కార్యక్రమం చేసే విధంగా ఏదైనా మంచి కార్యక్రమంలో పాల్గొని మనం కూడా ధన్యులం కావాలని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ, ముఖ్యంగా భవిష్యత్తులో ఇంకా మా పిరమిడ్ తర్వాత వెనుక ఖాళీ స్థలం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మేము పోయిన మున్సిపల్ పీరియడ్లో చాలా ప్రయత్నం చేసినా కాలేకపోయింది. కానీ అదృష్టం ఇప్పుడు మన మంత్రి గారు అదేవిధంగా ముఖ్య కాంగ్రెస్ నాయకులు వాళ్ళ సహాయంతో మనము ఆ స్థలాన్ని మనము తీసుకొని ఈరోజు మనం బేస్మెంట్ వరకు అయింది. దానిగా పూర్తిగా అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ఆ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి చప్పట్లు కొడదాం సార్కి. ఈ సందర్భంలో మనం ఒకసారి ప్రేమయ్య గారిని తలుచుకుందాం. ఒకసారి ఆయనకి థ్యాంక్ యూ చెప్దాం. ఎందుకంటే ఆయన చాలా 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 కష్టపడ్డారు. ఎవరెవరు తెలుసు ప్రేమయ్య అక్కడ? చాలా గ్రేట్ మాస్టర్ అండి. ఎంతో కృషి చేసి ఎంతో తపనతోటి ధ్యాన ప్రచారం చేసి ఆయన బాడీ వెకేట్ చేసి వెళ్ళారు. కానీ చాలా 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 పనిచేశారండి. తుది శ్వాస వరకు ఆయన పనిచేస్తూనే ఉన్నారు ధ్యాన ప్రచారం కోసం, శాకాహార ప్రచారం కోసం. ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు. సో ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా అంతే యాక్టివ్గా పనిచేయాలి. హితోధికంగా ఎంతైతే అంత చేద్దాం. సో అలాగే ఇవాళ శాకాహారం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఓకే, మన శాకాహారం అంటే అహింసాయుత జీవితాన్ని మనము గడపాలి, అవునా కదా? నాకు తెలిసి అహింస అంటే ఏ జీవిని హింసించకుండా ఉండడం, ఏ జీవిని హింసించకుండా దానికి తోడపడకుండా ఉండడం, అంతే కదా? సో పత్రిజీ మనకి మాంసం వద్దు, గుడ్లు వద్దు, చేపలు వద్దు అన్నారు. తింటున్నారా ఇంకెవరన్నా? ఆయన చేతులు లేపారు. తింటున్నారా సార్? వీళ్ళైతే మానేయండి సార్, ఇవాళే ఈ క్షణమే మానేసేయండి ఎవరెవరైతే తింటున్నారో. ఇంకా ఆయన వెల్లుల్లి తినొద్దన్నారు, మరియు మష్రూమ్స్ కూడా తినొద్దన్నారు. వెల్లుల్లి ఎందుకు తినొద్దన్నారో తెలుసా? ఎప్పుడన్నా ఎవరికైనా విన్నారా? వెల్లుల్లి తింటే ఏమవుతుందంటే తామసత్వం ఎక్కువ అవుతుంది, మైండ్ లేజీ అయిపోతుంది, మైండ్ బద్ధకిస్తుంది. ఏమంటారు దాని బద్ధకం ఎక్కువైతుంది, మైండ్కి బద్ధకం ఎక్కువైతుంది. కాబట్టి వెల్లుల్లి వద్దంటారు, ఆలోచన శక్తి తక్కువైపోతుంది. సో అందుకని వెల్లుల్లి తినొద్దు, అది రాక్షస నుంచి వచ్చింది కాబట్టి అది వెల్లుల్లి మనం తినకూడదు అనమాట. మష్రూమ్స్ మనం ఎందుకు తినకూడదు అంటే అది చెట్ల నుంచి వచ్చింది కాదు, అది ఫంగస్. అది ఫంగస్ కాబట్టి మనం మష్రూమ్స్ తినకూడదు. ఏదైతే మొక్కల నుంచి వచ్చిందో, ఆకుల నుంచి వచ్చిందో అది మనం తినాలి, అంతే. సో ఇంకోటి ఏంటంటే, నేను ఇంకొక దిశగా కామా పెట్టి ఇంకో కొంచెం యాడ్ చేశానంటే పాలు వద్దు, తేనె వద్దు అని చెప్తా. ఎందుకంటే అవి కూడా జంతువుల నుంచి వచ్చినవి. ఏ జంతువు నుంచి ఏది తీసుకున్నా వాళ్ళని బానిసలుగా చేసినట్టే. బానిసత్వం హింసనా అహింసనా? బానిసత్వం హింసనా అహింసనా? హింస. చేద్దామా? మరి ఏం చేయాలి మనం? చేస్తారా? మీ ఇష్టం, చెప్పడం వరకు నా వద్దు. హింస ఏంటో అహింస ఏంటో చెప్తున్నాను, అది మీ ఇష్టం. ఓకే. మళ్ళీ అదే లెదర్ బెల్టులు, లెదర్ వాలెట్లు మగవాళ్ళు వేసుకున్నారా? లెదర్ అంటే ఏంటి? జంతు చర్మం, అది వేసుకుందామా? లెదర్ పర్సులు, లెదర్ బ్యాగులు ఆడవాళ్ళు వేసుకుంటారు కదా, జంతు చర్మం, అది వేసుకుందామా? అహింసవాదులారా? ఓకే. అలాగే స్వెటర్లు వద్దు. స్వెటర్లు మనకి గొర్రెల నుంచి వచ్చింది, అది చర్మాన్ని కూడా ఒక్కొక్కసారి తీసేస్తారు ఆ ఉన్ని కోసం. వేసుకుందామా? చలికాలం వచ్చినా కానీ స్వెటర్లు కొనుక్కుందామా? షాల్స్, కాశ్మీరీ షాల్స్ కొనుక్కుందామా? షాపింగ్ వద్దా? అహింసవాదులు కదా మీరు, అందుకని అడుగుతున్నాను. పట్టు చీరలు కొంటారా? ఆడవాళ్ళు కొనట్లేదా? ప్రతి ఒక్క కేజీ పట్టుని తీయడానికి 6,600 పట్టు పురుగులని సజీవంగా దహనం చేస్తారు ఉడికే నీళ్ళలో. కొందామా పట్టు? కొనుక్కుందాంలేండి, పెళ్ళి వస్తున్నాయి, పేరంటాలు వస్తాయి. పట్టు చీరలైతే స్టేటస్ ఎట్లాగా, పట్టు పంచర్లైతే స్టేటస్ ఎట్లాగా, గుడికి వెళ్తున్నాం. సో ఇవన్నీ కూడా
అహింసలోకి వస్తాయి. ఏ జీవిని కూడా ఎటువంటి రకంగా హింసించకూడదు, మనకి ఏ హక్కు లేదు. అండ్ నిజంగా సార్ శాకాహారేంద్ర నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లీడర్స్ ఏం చేస్తారో ఫాలోవర్స్ అదే చేస్తారు. ఆయన ఆ లీడర్షిప్ రోల్లో ఉండి అంత తీసుకున్నారు కాబట్టి ఆయన ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఎస్ శాకాహారిగా ఉంటే ఇలా ఉంటుంది, ఎంత బాగుంటుంది అని చెప్పేసి. సో శాకాహారి నుంచి మెల్లిమెల్లిగా పూర్తిగా అహింసవాదులుగా మారిపోదాం మనం. ఎస్ ఆర్ నో? చేతలు చెప్పండి ఎస్ అనేవాళ్ళు. ఇదేంటి చేయాలా వద్దా? ఇప్పుడు చేతులతో చేయాల్సి వస్తుంది. ఎస్ ఎస్ ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. అది అహింసావాదం అంటే ఏ జంతువుని ఎటువంటి రకంగా మనం బానిసత్వంలోకి నెట్టకూడదు, వాళ్ళని హింసించకూడదు. వాళ్ళు మన కోసం పుట్టలేదు. ఒక ఆవు మన కోసం గర్భవతి అవ్వట్లేదు. అవుతుందా చెప్పండి? దూడ కోసం కదా. మనం దూడలమా? ఇంకెన్నాళ్ళు పాలు తాగుతాం? అయిపోయింది ఇంకా. ఓకే. సో చెప్పడం వరకు నా వంతు, చేయడం చేయకపోవడం మీ వంతు. ఓకే. సో ఆ డెసిషన్ మీది. సో రామకృష్ణ గారు మనకి వెళ్దాం అంటున్నారు, పర్మిషన్స్ వచ్చాయంట. ఇక్కడ వచ్చిన ఆత్మీయులందరికీ నమస్కారం తెలుపుతూ అట్లే మేడం గారు కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆత్మకూరు పట్టణంలో ఈరోజు శాకాహార ర్యాలీతో పాటు 3 పిరమిడ్స్ ప్రారంభోత్సవం ఉంది. అంటే ఇంకా 2 ఉన్నాయి మేడం. షేర్పల్లి ఒకటి ఉంది, వనపర్తిలో ఒకటి ఉంది. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు క్లోజ్ చేసుకొని అక్కడికి వెళ్దాము. ఇప్పుడు ర్యాలీతో చక్కగా ట్రాఫిక్ను ఇబ్బంది పెట్టకుండా ఒక సిన్సియర్గా ఇద్దరిద్దరు నిలబడి చక్కగా వెళ్దాం నినాదాలు చేస్తూ. మరి పత్రిక గారు 1,00,000 బుక్కులు చదివితే ఆయనకు 2 అద్భుతమైన విషయాలు తెలిసినవని చెప్పాడు. ఒకటి శాకాహారం తీసుకోవడం, 2 ధ్యానం చేయడం. ఈ 2 చేస్తే మనిషి యోగి అవుతాడు, దాంట్లో డౌట్ లేదు ఇంకా. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఈరోజు మాంసం తినొద్దని చెప్పుదాం జనాలకు. మాంసం తీసుకోవద్దు, శాకాహారం తీసుకోవని చెప్పుదాము. ఇంకా పత్రికారి అంత గొప్పవాడంటే ఇంకా ఆయన సంతానం ఎంత గొప్పగా ఉందో చూడండి. మనకి ఎంత ప్రోత్సాహం వచ్చింది ఈరోజు మేడం. చిన్నగా ఉన్నప్పటి నుంచే ధ్యానం నేర్పించడం మన పిల్లలకు. సార్ కూడా ప్రతి ఒక్కటి ఆయన ఆచరించి మనందరూ చూపించిండు. బోధనలో కూడా సార్ ఒక చిన్న పిరమిడ్ కట్టుకున్నాడు. తర్వాత 25,000 పిరమిడ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 30,000 అయింటాయి. మరి ఎట్లా పిరమిడ్స్ నిర్మాణం చేసుకుందాము. మీరు కూడా రూప్ టాప్ పిరమిడ్ అంటే మిద్దె మీదనో కాంపౌండ్లను చక్కగా పిరమిడ్ నిర్మాణం చేసుకొని ప్రతిరోజు దాంట్లో ధ్యానం చేసుకుంటే పక్క వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి సార్ కూడా వాళ్ళ స్కూల్ ఒక పిరమిడ్ కట్టుకుంటే ఇంకా పిల్లలకు బాగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. చెప్పాలి. టైం అవుతుంది, ర్యాలీ స్టార్ట్ చేద్దాం మేడం. నమస్కారం అందరికీ. మేడం, గుడ్డు శాకాహారమా మాంసాహారమా? 100% మాంసాహారం. ఎవరైనా గుడ్డు తినేవాళ్ళు ఈ పిరమిడ్ సొసైటీ, నేను పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకోకండి. బయట పిరమిడ్ కార్యక్రమాల్లో పాల్గొవద్దండి దయచేసి. మీరు జిల్లా అధ్యక్షులుగా ఉండండి, మండల ప్రెసిడెంట్గా ఉండండి, ఒక పిరమిడ్ మాస్టర్గా ఉండండి, ఏదైనా ఉండండి. గుడ్డు తినేవాళ్ళు, మాంసం తినేవాళ్ళు నేను పిరమిడ్ మాస్టర్ని అని చెప్పుకోకండి. పిరమిడ్ కార్యక్రమాల్లో పాల్గొవద్దండి దయచేసి. తర్వాత ఇక్కడ రామకృష్ణ గారి గట్టిగా చప్పట్లు కొడుతున్నాను నేను ఈ సందర్భంగా. ఇక్కడ ఏది చెప్తున్నామో పిరమిడ్ మాస్టర్ ప్రతి చోట సంఖ్యతో పరిమితం లేకుండా మొదటి పాయింట్ శాకాహారిగా మారండి అనే చెప్తాం మనము. ఇక్కడ పోతే మీరు మాంసం గురించి చెప్పొద్దని ఒక చోట, ఇక్కడ ఒక చోట చెప్పి అలవాటును మనం మారుకుందాం దయచేసి. ఎక్కడ వెళ్ళినా సత్యం సత్యంగానే చెప్తాం మనము. వాళ్ళు 10 మంది ఉంటారా? నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తలుకు బెలుకురాళ్ళు తట్టెడేలా. కనుక ఒక్కడి నిలబడుకో, 10 మంది వస్తారు, వచ్చేవాళ్ళు వాళ్ళే ధ్యానం చేస్తూ మారుతారులే. మీరు మాంసం గురించి చెప్పొద్దని ఒక చోట, మాంసం ఖచ్చితంగా మాంసం మానమనే చెప్తాం మనం. ఎక్కడికి ధ్యానం వెళ్ళినా, ఎక్కడ క్లాస్ చెప్పినా మనం మాంసాహారం మానేయండి, శాకాలుగా మారండి, అలాగైతేనే ధ్యానం చేయండి అని చెప్తాం. కనుక ఇంకొకటి, మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారి గురు పౌర్ణిమ సందేశం ఎంతమంది విన్నారు? మొన్న పత్రి మేడం పుట్టినరోజు సందర్భంగా పత్రిజీకి అమెరికా నుంచి ఇచ్చిన 15th ఆగస్టు సందర్భంగా ఒక మెసేజ్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళి శ్రీనివాసరెడ్డి గారి ఆ 2 సందేశాలు వినండి. శ్రీనివాసరెడ్డి గారి సందేశాలు 2 వినండి. మనం ఎక్కడున్నాము, ఎక్కడ వెళ్తాము, ఎవరెంట వెళ్ళాలి, ఎవరిది సరి అయిన ధ్యానము, ఎవరిది సరిగారి వాక్కులు అనేది ఆ 2 సందేశాల్లో తెలుస్తాయి. తర్వాత పత్రి మేడము అమృతోత్సవం సందర్భంగా చెప్పిన సందేశం ఎంతమంది విన్నారో వినండి.
లేదా ధ్యాన జగత్తు చదవండి. ఇక్కడ పత్రిసారికి ఎంతమంది కూతుళ్ళు? నాకు 4 ఉన్నారు. పత్రిసారికి నాకు 4 కూతుళ్ళుగా నేను గుర్తిస్తున్నాను. పరిణత పత్రి గారు వీళ్ళందరూ కూతుర్లే. భౌతికంగా వీళ్ళ ఆత్మ కూతుర్లు. ఒకటి ధ్యాన జగత్తు, రెండవది పిఎంసి. 2 కూతురు. మొట్టమొదటి కూతురు ఇక్కడ పెద్ద కూతురు వచ్చింది, కానీ నేను పెద్ద కూతురు గురించే చెప్తా. ధ్యాన జగత్తు. ప్రతి ఒక్కరం ధ్యాన జగత్తు చందాదారులుగా చేద్దాం. ధ్యాన జగత్తులో ఎంత అద్భుతమైన జ్ఞానం వస్తుందో ఆ ధ్యాన జగత్తు చందాదారులుగా చేరదాం. పత్రిసారి అన్నాడు, ప్రతి పిరమిడ్ మాస్టరు ధ్యాన జగత్ కొని తీరవలసిందే. ధ్యాన జగత్తు చదివని వాడు పిరమిడ్ మాస్టరే కాదు అన్నాడు. ఇక మీ ఇష్టం, అది మీరు చెప్పింది నేను చెప్తాను. మీ ఇష్టం, ఆప్షన్ మీ ఇష్టం. కనుక ప్రతి ఒక్కరము ధ్యాన జగత్తు చదువుదాము. కనుక సమయం అయింది కనుక ఎక్కడికి వెళ్ళినా, ఇంకోటి ఇటీవలి కాలం చెప్తున్నా, ఎక్కడైనా క్లాసులకు వెళ్ళినప్పుడు మీరు సృష్టిగా మాంసం మీ ఇష్టం తినండి, ధ్యానం చేయండి అని చెప్తూ ఉన్న దృష్టాంతాలు నా దృష్టికి వస్తున్నాయి. కనుక ఇక్కడ స్పష్టంగా కుండబద్దలు కొట్టిన చెప్తాను, అలాంటి వాళ్ళు క్లాసులకు వెళ్ళొద్దండి, ఈ ర్యాలీలో పాల్గొనొద్దండి. దయచేసి శాకాహారం గురించి సత్యం చెప్పే వాళ్ళు మాత్రమే ర్యాలీలో మీకు ఎనర్జీని క్రియేట్ చేయండి. ఓకే, సో పత్రిజీ ఈ సందర్భంగా ఏం చెప్పారంటే, మీరు ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలా, కానీ ఫస్ట్ శాకాహారులు కావాలి. ఎందుకంటే శాకాహారులు అయినప్పుడే రాక్షస తత్వం నుంచి మనిషి తత్వానికి వస్తారు. మనిషి తత్వంకి వచ్చినప్పుడు ధ్యానం చేస్తే ఇంకా బాగా ఆధ్యాత్మికంగా పెరుగుతారు. సో అందుకని శాకాహారం ఫస్ట్ స్టెప్ ఖచ్చితంగా కావాలి, లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదగలేరు అని పత్రిజీ మనకి కుండ బదలు కొట్టి చెప్పారు. సో థ్యాంక్ యూ. ర్యాలీ స్టార్ట్ చేద్దాం. ఒకసారి శాకాహార ర్యాలీ గట్టిగా చప్పట్లు కొడదాం, క్లాప్స్ కొడదాం. బుద్ధుడి మార్గం, రాముడి మార్గం, రాముడి మార్గం, కృష్ణుడి మార్గం, కృష్ణుడి మార్గం, ఆదిశంకరాచార్య మార్గం, మాత మాణిక్యేశ్వరి మార్గం, మాత మాణిక్యేశ్వరి మార్గం. నినాదాలు చెప్పేవారు సత్యనారాయణ రెడ్డి. హింసాచారం, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు ప్రతి జీవిలోన, ప్రతి ప్రాణిలోన. అందుకే ఓ మనిషి మేలుకో, అందుకే ఓ మనిషి మేలుకో. జీవహింస, జీవహింస, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు ప్రతి ప్రాణిలోన, ప్రతి ప్రాణిలోన. పోషమ్మ పేరుతో ఆపేయాలి, ఆపేయాలి, మాంసాహారం ఆపేయాలి. మాంసాహారం వద్దు, ఆహారం వద్దు, మాంసాహారం వద్దు, శాకాహారం వద్దు, మాంసాహారం వద్దు, శాకాహారం వద్దు.
మేడం ఇద్దరిద్దరే లైవ్ లో ఉండాలి, మళ్ళీ ఇంకా గుంపుగా ఉండవు. దయచేసి అందరూ లైవ్ లో రావాలండి. ఆలోచన చేయండి ప్లీజ్. ఇద్దరిద్దరే ఇంపార్టెంట్. లైవ్ ఇంపార్టెంట్. అందరూ ముందర ఎవరు వెళ్ళకండి, అందరు వెనక్కి రండి. లైవ్ లో లేడీస్ ఫస్ట్, జెంట్స్ వెనకాల ఇద్దరిద్దరే లైన్ పాటించాలి. సరే ఆగండి, లైన్ పాటించాలి మేడం ప్లీజ్, లైన్ పాటించాలి. ఇద్దరే ముగ్గురు ఉండకండి ప్లీజ్. శాకాహార జగత్కు, శాకాహార జగత్కు, త్యాగ జగత్కు. శాకాహార జగత్కు, జై. శాకాహార జగత్కు, జై. ధ్యాన జగత్కు, జై. ధ్యాన జగత్కు, జై. అహింసా జగత్కు, జై. అహింసా జగత్కు, జై. శాకాహార జగత్కు, జై. హింసా చెడు, హంస పగడు, హింసా చెడు, హంస పగడు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రతి ప్రాణిలోన దేవుడున్నాడు, ప్రతి ప్రాణిలోన దేవుడున్నాడు, ప్రతి ప్రాణిలోన దేవుడున్నాడు, మనందరిలోన దేవుడున్నాడు, మనందరిలోన దేవుడున్నాడు, కోడిలోన దేవుడున్నాడు, చేపలోన దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు, గొర్రెలోన దేవుడున్నాడు, ఆవులోన దేవుడున్నాడు. అందుకే ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో అని అనాలి. అందుకే ఓ మనిషి మేలుకో, అందుకే ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో, రాముని మార్గం, అహింస మార్గం, రాముని మార్గం, అహింస మార్గం, కృష్ణుని మార్గం, అహింస మార్గం. ఆత్మకూరు పట్టణంలో జరిగే అహింసా శాకాహార ర్యాలీకి, ఆత్మకూరు పట్టణంలో జరిగే అహింసా శాకాహార ర్యాలీకి హింసా చెడు, హింసా చెడు, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు లేదు. దేవుడున్నాడు. ప్రాణం తీసే హక్కు లేదు. బుద్ధుని మార్గం, అహింసా మార్గం, కృష్ణుడి మార్గం, అహింసా మార్గం, గాయత్రి పరివార్ మార్గం, అహింసా మార్గం, అమృతేశ్వరి మాతా మార్గం, అహింసా మార్గం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. అహింస, ధర్మో రక్షతి, ధర్మో రక్షతి. ఏ ధర్మాన్నైతే మనం ఆచరిస్తామో అందుకే ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో, ఏ జీవిని చంపే హక్కు
పట్టండి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఆకులములు తినే మేకలు కొండలెక్కుతుంటే ఆకులములు తినే మేకలు కొండలెక్కుతుంటే అందుకే ఓ మనిషి మేలుకో అందుకే ఓ మనిషి మేలుకో శాకాహారం తిందాం శాకాహారం తిందాం శాకాహారం తిందాం బ్రహ్మర్షి పితామహ పత్రిజకి బ్రహ్మర్షి పితామహ పత్రిజకి బ్రహ్మర్షి పితామహ పత్రిజకి ధాన జగత్కి ధాన జగత్కి శాకాహార జగత్కి శాకాహార
త్యాగరాజ స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి త్యాగరాజ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఇట్లా ఉంటే కొంచెం బ్యాక్ వెళ్ళండి సార్. సార్ కొంచెం బ్యాక్ నుంచి తీసుకుంటే వీడియో మొత్తం కవర్ అవుతుంది. ఓకే, నేను మాట్లాడేది ఏం లేదు. సో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి జై. సో ఈ సందర్భంలో మేడంని 2 నిమిషాలు మాట్లాడాలి. నేను పట్టుకుంటా మీరు ఇక్కడికి విచ్చేసిన మాస్టర్కి అందరికీ ఆత్మ ప్రణామములు. ఇక్కడ మేడం గారు, పరిణిత మేడం గారు రావడం సంతోషంగా ఉంది. ఆనందంలో నాకు మాటలు రావట్లేదు మేడం. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. పిరమిడ్ మాస్టర్ ఎప్పుడైనా తప్పు చేస్తారా? తప్పు చేయలేదు కానీ ఆనందం వల్ల నాకు మాటలు రావట్లేదు. ఓకే సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఒకసారి గట్టికి క్లాప్స్ కొడదాం. అలాగే పరిణిత మేడానికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్కి పేరు పేరున నా యొక్క ధన్యవాదములు. ఏం లేదు, ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా పత్రి సార్ ఆశయ సాధనలో భాగంగా నాకు ఈ పిరమిడ్ కట్టాలని ఒక ఆలోచన మాత్రమే వచ్చింది. కానీ ప్రకృతి నాకు ఎంతో దానికి సాగానికి ఎక్కువగానే సహకరించింది. ఆర్థిక సాయం ప్రకృతే సహకరించింది. ఇది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ధన్యవాదాలు. శ్రీ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఈ పేరుతో ఆత్మకూరు పట్టణంలో మొట్టమొదటిసారి ధ్యాన సెంటర్ ఏర్పాటైంది కూడాను శ్రీ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం బ్రహ్మర్షి పితామహ పత్రి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిది వచ్చినటువంటి సెంటర్ ఇదే. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి కేంద్రానికి ఏది పత్రిగారు పెట్టినటువంటి పేరు ఇది. సేమ్ పత్రిగారు పెట్టినటువంటి ఆ సెంటర్కి పెట్టినటువంటి పేరే ఇప్పుడు వాళ్ళ ఇంటి పైన కట్టుకొని ఈ ఏది పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ పేరు పత్రిగారు పెట్టినటువంటి పేరే. ఆత్మకూరు పట్టణంలో వాస్తవంగా చెప్పాలంటే మంజులా మేడం, తర్వాత నారాయణ రెడ్డి సార్ ఇక్కడ ఈ ప్రాంతంలో ధ్యాన ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ముందుండి రాజుగారు, తర్వాత గోపాలన్న గారు వీళ్ళిద్దరూ సెంటర్లో ముందుండి అందరినీ సమాయత్తం చేసుకొని ఆత్మకూరు పట్టణంలో ఇంత ధ్యానాభివృద్ధి కావడానికి మూల కారకులు వాళ్ళు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సెంటర్ ద్వారానే మేమంతా కూడాను ధ్యానంలోకి వచ్చి మా గ్రామంలోని ఈ చుట్టుపక్కల జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకు మూల స్తంభమైనటువంటి ఆత్మసాయి ధ్యాన మందిరానికి దత్తపుత్రులు లాంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. అటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటిపైన పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని కట్టుకోవడం, అందులోనూ పత్రిగారు పెట్టినటువంటి ఆ పేరునే మళ్ళీ సెంటర్ కూడా పెట్టుకోవడం చాలా చాలా సంతోషదగ్గమైన విషయం. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ఈ యొక్క పిరమిడ్ నిర్మాణంలో భాగంగా సార్ రామకృష్ణ సార్ ఎంతో, నరసింహ సార్ ఈ నిర్మాణానికి ఎంతో సహకరించిన వాళ్ళు. నిర్మాణంలో కొలతలు కానీ నేను పిలిచిన ప్రతిసారి వీళ్ళు ఎంతో నాకు సహకరించిండ్రు. కనుక వీళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు 5 పిరమిడ్స్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాము. ఇది మొదటిది త్యాగరాజ స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం మొట్టమొదట ప్రారంభోత్సవం చేసుకొని ఇంకా ఇక్కడ 2 పిరమిడ్స్ ఉన్నాయి. మరి నాకు నరసింహ సార్ కూడా ఫోన్ చేస్తే సార్ ఇద్దరం వచ్చి దీనికి భూమి పూజ చేసినాము. అందరూ మాస్టర్లు సహకరించారు. అయితే ఎవరైనా పిరమిడ్ కట్టుకుంటామంటే వాళ్ళకి తెలియదు ఎట్లా కొలతలు ఇచ్చుకోవాలో. కొంచెం మనం సీనియర్ల వెనుక ఉండి బాగా ప్రోత్సహించి తొందరగా కట్టుకో అని చెప్పాలి. ఎందుకంటే మనసు మారుతుంది. మనకు తెలుసు, ఎన్నో కథలు విన్నాము. ఆ మనసును అలాగే బిగ్గర పట్టుకొని తొందరగా దాన్ని నిర్మాణం చేసి మేడం దొరికొచ్చి ఓపెన్ చేపిస్తే మా పని తగ్గుతుంది నాయన అని చెప్పి వీళ్ళు ఎంబడి కట్టి వీళ్ళు కూడా మంచిగా సహకరించారు. అట్లా ఈరోజు ఈ 5 పిరమిడ్స్ ఓపెన్ చేపించుకుందాం మేడం గారితో. నమస్తే అందరికీ. గట్టిగా చెప్పలు కొడదాం పిరమిడ్ ధ్యాన కేంద్రానికి. పిరమిడ్ సృష్టికర్త అంటే పత్రిజీకి, ఈ పిరమిడ్ సృష్టికర్తలు మీకు పిరమిడ్ కట్టుకోవడం కాదు, దాన్ని వాడుకోవడంలో ఉంది అసలైనటువంటి ఆచరణ. పిరమిడ్లు కట్టుకొని పత్రిజీ ఆశయంలో కొన్నాళ్ళ తర్వాత ఈ స్టోర్ రూములుగా మార్చుకుంటున్నారు. దయచేసి ఈ పిరమిడ్లో ఎవరైనా సరే మేడం, మీరు కానీ మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ రోజు ఏదో ఒక సందర్భంలో ఈ పిరమిడ్లో 1 గంట సేపు క్రమం తప్పకుండా ఏ సమయంలోనైనా సరే ధ్యానం చేయండి. పిరమిడ్లు కట్టుకొని నిరుపయోగంగా ఉంచుకోకండి.
మీ ఆత్మశక్తితో పాటు ఈ ప్రాంతాన్ని అంతా తట్టి లేపుతుంది. మీరు ధ్యానం చేయడం వల్ల ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రము ఈ చుట్టుపక్కలంతా విస్తరింపజేస్తుంది. కనుక ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ పిరమిడ్లో ధ్యానం చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి శ్రీ త్యాగరాజ స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి మరియు శాకాహార ర్యాలీకి మరి ఇంకా మిగతా 4 పిరమిడ్లను ప్రారంభోత్సవానికి మరి సమయం ఇచ్చి ఇంత మారుమూల ప్రాంతాలకు వచ్చినటువంటి మేడం పరిణిత పత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మనందరం ఈరోజు ఇక్కడ కలుసుకున్నామంటే దీనికి కారణభూతుడైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. మరి మొదటి రోజు గోపాల్ గారు, రాజు గారు, రామకృష్ణ సారు ఇట్లా ప్రారంభోత్సవం ఇట్లా పిరమిడ్ కట్టుకోవాలి, శంకుస్థాపనకు రావాలి సార్ అంటే వచ్చాము. ఇక్కడ చాలా వేగంగా వాళ్ళ కుటుంబం ఎంత చక్కటి కుటుంబం అంటే అందరికీ ధ్యానం ఇష్టం. వాళ్ళ ఇంట్లో అందరికీ ధ్యానం అర్థమైంది, పత్రిజీ అర్థమైండు. మరి శాకాహార కుటుంబము, మరి వాళ్ళ వృత్తి నాదానికి సంబంధించిన వృత్తి. మరి నాదం అనేది అంతరంగంలో ఉండే ధ్యానానికి దగ్గరగా ఉండే ఒకానొక జ్ఞానం అది. మరి ఆ పేరు పెట్టుకున్నారు. ఒక మాట ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని ఒక మాట సామెత ఉంది. నిజంగా ఒక ధ్యాని అయిన వారు ధ్యానం చేయడంతో పాటు వాళ్ళ ఇంటి మీద కానీ ఊరు కోసం కానీ ఒక పిరమిడ్ కడితే ఒక సరి అయిన అనుభవం వస్తుంది. అనుభవంతో కూడిన జ్ఞానము. ధ్యానం చేస్తే ఎలాగైతే అనుభూతి వస్తుందో, అనుభవం వస్తుందో, పిరమిడ్ కట్టి చూస్తే సరి అయిన జ్ఞానము. అంటే కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి, ఒకరికి అర్థమవుతుంది, ఒకరికి అర్థం కాదు. పిరమిడ్ కట్టుకోవాలంటే ఇది మందిరం కాదు అని అనుకుంటారు. ఆ రకంగా వాళ్ళందరితో కోఆర్డినేషన్గా ఉండి, కరుణతో ఉండి, ప్రేమతో ఉండి, ఆ సంబంధ బాంధవ్యం అనేది దెబ్బతినకుండా మనము కుటుంబం అందరినీ ఒప్పించి మెప్పించి ప్రేమపూర్వకంగా ఆ పిరమిడ్ నిర్మాణం చేసుకుంటే ఆ నిర్మాణ బాధ్యత తీసుకొని చేసిన ఆ ఇంటి యజమానికి ఎంతో జ్ఞానం వస్తుంది. మరి అలాగే ఒక ఊరు కోసం పిరమిడ్ కనుక కడితే, నిజంగా ఒక ఊరు కోసం పిరమిడ్ కడితే యోగి అయిపోతాడు. అంత గొప్పది కర్మయోగము. నిష్కామ కర్మ కనుక మనం చేస్తే, ప్రతిఫలాపేక్ష రహితమైన కర్మ కనుక మనం చేస్తే మనల్ని యోగిగా తీర్చిదిద్దుతుంది ఈ ధ్యాన జ్ఞాన పిరమిడ్ నిర్మాణము. మరి ఈ అవకాశం ఇచ్చిన గోపాల్ మాస్టర్కు మరియు పరిణిత మేడంకు, మరి ఆల్ మాస్టర్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. టైం అవుతుంది, ఏమనుకోకండి, దయచేసి వెళ్దాం. ఆరోగ్యానికి ఆనందానికి మనశ్శాంతికి ఒక్క నిమిషం, 1 minute. ఓకే ఫ్రెండ్స్, మెల్లగా చేతులు కళ్ళకి పెట్టుకోండి. మరి 5 4 3 2 1 0 చేతులు కదా కూర్చోండి. ఆడ విష్ణు ఒక మంచి భావన కలుగుతుందో, ఆ ప్రాంగణంలో వెళ్తే ఒక పాజిటివ్ ఆలోచన వస్తుందో, అలాగే పిరమిడ్ను చూస్తే కూడా ధ్యానం గుర్తు రావాలి, శాకాహారం గుర్తు రావాలి, పక్క వాళ్ళకు ధ్యానం చెప్పాలన్న ఆలోచన గుర్తు రావాలి.
ఇంటి మీద పిరమిడ్ కట్టుకొని ఆ కుటుంబం కనుక ఒక చక్కటి ఆరోగ్యంతో, శారీరక ఆరోగ్యంతో, మానసిక ఆరోగ్యంతో, ఆనందంతో కనుక ఆ కుటుంబం ఉంటే పక్క ఇండ్ల వాళ్ళు కూడా దాన్ని గమనించి 10 కుటుంబాలు కలిసి ఊరు కోసం ఒక పిరమిడ్ రావాలి అందరిది. ఇది ఇండివిజువాలిటీ పిరమిడ్, వ్యక్తిగతంగా మన కుటుంబానికి ఉపయోగపడేది. ఇలా కాకుండా సామూహికమైన ప్రజలందరూ వచ్చే ఒక దేవాలయం ఎలాగైతే ఉంటుందో అలాంటి ఒక ధ్యాన కేంద్రం కావాలి. అలాంటి ధ్యాన కేంద్రం ఆల్రెడీ ఆత్మకూరు పట్టణంలో అద్భుతంగా వచ్చింది. మరి ఈ రకంగా ప్రతి గల్లీలో ఒక పిరమిడ్ ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకే దగ్గరికి రాలేరు ఇంత పెద్ద పట్టణంలో. మరి అలాంటి ఆ ఆలోచనను ఈ సార్ పేరు ఏం పేరు సార్? విష్ణుమూర్తి గారు, మరి వారి సతీమణి, మరి వారి పిల్లలు, అందరు కుటుంబం, సుమిత్రమ్మ గారు, రాధమ్మ గారు, మరి వీరందరూ చక్కగా అర్థం చేసుకొని ఇంత చిన్నగా పిరమిడ్ చక్కగా కట్టుకున్నారు. 10 మంది హాయిగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. మరి ఈ అవకాశం ఇచ్చిన ఇట్లాంటి చిన్న పిరమిడ్స్ రావడానికి రామకృష్ణ సారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఒక పిరమిడ్ కట్టాలంటే ఎంత అది ఉంటుందంటే, సార్ ఈ పైపులు ఎక్కడ వెల్డింగ్ చేస్తారు, వెల్డర్ను మనమే తీసుకురావాలి. ఎక్కడైనా మెటీరియల్ అంటే ఆ మెటీరియల్ మనమే పోయి మాట్లాడిపించాలి. తర్వాత ప్రతిదీ కలర్ ఏమి వేయాలంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మనం ఒక మాస్టర్ అయిన వాళ్ళు వాళ్ళ ప్రేమతో, కరుణతో, ఫ్రెండ్షిప్తో మనం చక్కగా ఓర్పుతో చెప్తే కనుక కట్టుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మనుషులందరూ ధ్యానాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పిరమిడ్స్ కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పడమే మన వంతు, సమాచారం ఇవ్వడమే మన వంతు. మరి ఇలాగా ఈ పిరమిడ్స్ రావడానికి ఎంతో కృషి చేసిన రామకృష్ణ గారికి, ఇవన్నీ కట్టడం ఒక ఎత్తు అయితే ప్రతి ఒక్కరికి పత్రిజీ గారు ఉన్నప్పుడు ఒక పిరమిడ్ కడితే మా ఊరికి వస్తాడు, మా ఇంటికి వస్తాడని ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, ఆ ఎదురుచూపు అనేది ఉండేది. పత్రిజీ గారు వస్తారన్న ఆలోచనతో కట్టుకునేవారు. మరి వారు శరీరంతో లేకున్నా కానీ మనందరిలో శ్వాస రూపంలో, శక్తి రూపంలో మన దగ్గరే ఉన్నాడు, అంతటా ఆవరించి ఉన్నారు. మరి ఆ యొక్క ఆశయాన్ని, ఆ యొక్క సంకల్పాన్ని మరి అమ్మగారు నిజంగా అంటే మాటలు సరిపోవండి. ఒక స్త్రీ బయటికి రావాలంటే ఎంత కష్టం ఉంటుంది. మరి అట్లాంటిది ఇంత మారుమూల ప్రాంతాలకు ఇంత చిన్న చిన్న పిరమిడ్లు కడితే కూడా వచ్చి ప్రారంభోత్సవం చేసి మా అందరిని ఉత్సాహపరిచి, ఉత్తేజపరిచి మరి మేము మరింకా ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పరిణిత మేడం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిరమిడ్ జగత్, దాన్ని మనం పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా ముందుకు తీసుకెళ్దాము. ఈ పిరమిడ్ గురించి ప్రజల్లోకి అవగాహన తీసుకురావాలి. నేను ఒక డాక్టర్గా ఈ పిరమిడ్ను పేషెంట్లకు కానీ మిగతా వ్యవసాయదారులకు, వ్యాపారస్తులు అందరూ కూడా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కట్టే విధంగా ప్రోత్సహిస్తూ వాళ్ళకి టైం ఇచ్చి చక్కగా ఆ పిరమిడ్ నిర్మాణం అయినాక మేడం తీసుకొచ్చి ఓపెన్ చేయించుకుంటే, ఎందుకంటే వాళ్ళు మేడం ఫీల్ అవుతారు. చాలా రోజులు మేడం ఫోన్ చేసి కాంట్రాక్ట్లో ఉండి మేడం రండి మేడం ఇక్కడ పిరమిడ్ ఓపెన్ మేడం టైం ఇచ్చి ఎందుకంటే బిజీ ఉంటుంది. అట్లా పిరమిడ్ ధ్యానం చేస్తే బీపీ, షుగర్, క్యాన్సర్ తగ్గుతుంది, మరి డిప్రెషన్ తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, తొందరగా తడే ఓపెన్ అవుతుంది, సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. పిరమిడ్ ధ్యానం చేస్తే తొందరగా యోగిగా మారుతాము. అందుకే దయచేసి మీరు అందరూ కూడా పిరమిడ్ కట్టుకొని వాళ్ళందరూ కట్టడానికే మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. మీ మనసులో గట్టిగా నిర్ణయించుకుంటే కట్టుకోగలుగుతాం. చూడండి, వీళ్ళు ఈరోజు కట్టుకున్నారు, వ్యాపారం ఉంది ఆ మేడం. మళ్ళీ ఈ విష్ణుమూర్తి కూడా ఎంతో సొసైటీలో వర్క్ చేస్తూ ఉన్నారు. చక్కగా ఇతర మాటలు మాట్లాడండి. ముందుగా జగద్గురు పితామహ బ్రహ్మర్షి గారికి ఆత్మ ప్రణామం చెప్పుకుంటూ, అలాగే వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మరియు మన మేడం గారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ మేడం. మీరు ఎంతో బిజీ ఉన్నా పిరమిడ్ అంటేనే మన అందరిది కాబట్టి మేడం వచ్చేసింది, సంతోషం. అలాగే ఈ పిరమిడ్ ఇక్కడ కట్టాలి అనేది రామకృష్ణ సారు ఎంతో కృషి ఉంది. ఎందుకంటే సార్ పూజ చేసిన దగ్గర నుంచి ప్రతిదీ మెటీరియల్ ఏం వాడాలి, ఎట్లా ఎక్కడ తెప్పియాలి అనేది చాలా సార్ అసలు ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉండేవారు అన్నట్లు. వచ్చిందే, మెటీరియల్ వచ్చిందా, ఏమైంది, ఎంతవరకు వచ్చింది అని చెప్పి సార్ చాలా ఎమ్మడుండి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి పిరమిడ్ రెడీ అయ్యేంత వరకు సార్ ఉన్నాడు. కాబట్టి వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఓకే లే సార్, మీ వాళ్ళు వెనక ఉండి మమ్మల్ని ఇట్లా ఇది చేయకుంటే కూడా మేము కూడా సరే చేద్దాంలే ఇల్లు కట్టి 5 సంవత్సరాలు అవుతుంది కానీ ముందుకు రాలేదు. సార్ ఒక బలం వల్ల ముందుకు వచ్చింది పిరమిడ్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరూ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా మనం అందరం కూడా ఈరోజు ఎంతో సుదినం ఆత్మకూరు పట్టణంలో 3 పిరమిడ్స్, రూఫ్టాప్ పిరమిడ్లు
ప్రారంభోత్సవం చేసుకోవడానికి వచ్చిన ప్రియాంక పత్రి మేడం గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు పత్రి సార్ మన గురుగారు అనేటువంటి సారి ఆశీస్సులు తీసుకుంటూ ఈరోజు మనం అద్భుతంగా ఈ 3 పిరమిడ్ల ఆత్మకూరులో ప్రారంభం చేసుకుని మరియు 2 పిరమిడ్లు వేరే వనపర్తి జిల్లాలో ఉన్నాయి. అవి కూడా పిరమిడ్లు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుందాము. మనం అందరం కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ కట్టుకొని వారు సాధన చేసుకోవడానికి అనువైన ప్లేస్ మంచిగా పిరమిడ్స్ అద్భుత శక్తి మనకు వస్తుంది కాబట్టి సాధన చేసుకోవడానికి పిరమిడ్లు నిర్మాణం చేసుకొని అందరూ కూడా మీ యొక్క కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. జై పత్రిజీ, జై జై పత్రిజీ. గురువారైనటువంటి పత్రి సార్కి, సర్నోమల పత్రి మేడంకి, అట్లే పత్రి మేడంకి, ఇక్కడ వచ్చేసిన ఆత్మ బంధువులందరికీ సాష్టాంగ ప్రణామంలో. మాస్టర్స్, ఇక్కడ ఉన్న అందరి మాస్టర్స్, మేము అనుకున్నట్టు అనుకోని సంఘటన కారణాల వల్ల ఒకరోజు మాట్లాడుకుంటూ ఉంటే ఒక 21 వారాలు ఆత్మసాయి సెంటర్లో వారం ఒక మహాయజ్ఞం చేయాలని మేము అనుకొని ఒక మెసేజ్ వల్ల స్టార్ట్ చేసినాము. ఆ మెసేజ్లో ఈ 3 పిరమిడ్ రావడం, ఆత్మసాయి పిరమిడ్ బ్యాక్ సైడ్ శ్రీకృష్ణ జ్ఞాన మందిరం రావడం, ఇన్ని కార్యాలు జరగడం, ఆ యజ్ఞంలో ఈ భాగస్వామ్యం మేడం అనుకొని మెసేజ్, ఆ మెసేజ్ వల్ల ఇవన్నీ ఆటోమేటిక్గా చేసినాం. మరి గురువులు అట్లా నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం పొందుతూ మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మనం ఈ పిరమిడ్ వల్ల ఇంకో 10 మందిని ఆధ్యాత్మికంగా మలచడానికి ఇది ఒక గొప్ప మార్గం అని మేము అనుకుంటున్నాం. మనం అపోదిపో భవ అంటారు బుద్ధుడు. మన దీపాన్ని మనం నిర్మించుకుంటూ 10 మందిని ఆదర్శంగా ఆధ్యాత్మికంగా చైతన్యం కల్పించాలంటే ఈ ఆధ్యాత్మిక సొసైటీ చాలా అవసరం. థ్యాంక్ యూ. బాగుందమ్మా. నేర్పే ధ్యానము మాంసాహారము పూజలను వైద్యుని మందులు ధ్యానమే గణము ఎక్కడి గురువో వచ్చి ఎరుకపరచె మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము ఎవ్వరి కర్మలు మోహించకు చెడు తలపులు సత్యముని పలకి చేరు శాంతి మార్గము రూపము నామము మరుగు ఇతర చింతనలు మనసును శూన్యము చేసి పొందు సౌఖ్యము ఎక్కడి గురువో వచ్చి ఎరుకపరచి మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము చెప్పుము ధ్యానము
శాకాహార జగత్ కే శాకాహార జగత్ కే ఉండండి. రామకృష్ణ సార్ రండి సార్. ఉంది ఉంది ఉంది. లక్ష్మీ నరసింహ స్వామి, లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యానం. అక్క కొంచెం సైడ్ అక్క. సార్ అవి వద్దులే సార్, తీసుకోండి, ఇవి తీసుకొని వచ్చాను. మన సీనియర్ మాస్టర్స్ వెలిగించాలి సార్. ఇంకా కరెంట్ రాలేదు మేడం, వస్తుంది. పర్వాలేదు, నో ప్రాబ్లం. జాగ్రత్త సార్. ఇక్కడికెళ్ళా పూలు కనిపిస్తున్నాయి బాగా. ఓకే సార్. మేడంకి ఇచ్చేసేయండి సార్. ఓకే, 5 minutes కూర్చుంది. కూర్చో.